సో మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా గురువుగారితో కలిసి ప్రాణాయామాలు బోల్డ్ అని ఉన్నాయి మిత్రులారా. అందులో భస్త్రికా ప్రాణాయామంలో అడ్వాన్స్ భస్త్రికా ప్రాణాయామం ఎలా చేయవచ్చు, అసలు భస్త్రికా ప్రాణాయామం అంటే ఏంటి, భస్త్రికా ప్రాణాయామం ఎలా చేయాలి, కుంభకం ఎలా చేయాలి, కుంభకం చేస్తే లాభం ఏంటి, ఈ విషయాలు మనం ఒకసారి మా గురువుగారితో విందాము. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము భస్త్రిక ప్రాణాయామం గురించి చూద్దాము. మామూలుగా భస్త్రిక అంటే ఏంటంటే, మామూలుగా మనము ఇన్హలేషన్ ఎగ్జలేషన్ అయితే చేస్తామో ఇలా కంటిన్యూ చేయడం భస్త్రిక అంటారు. అయితే భస్త్రిక ప్రాణాయామంలో ఈ విధంగా 40, 50, 60, 100 చేసిన తర్వాత డీప్ ఇన్హేల్ చేసుకుంటాము. ఇన్హేల్ చేసుకున్న తర్వాత 3 బంధాలతో ఆ గాలిని బంధిస్తాము. దాన్ని భస్త్రిక ప్రాణాయామం అంటారు. అయితే ఈ భస్త్రిక ప్రాణాయామం అన్నిటికంటే చాలా ఉత్కృష్టమైనది. ఎందుకంటే మనకి సూర్య చంద్ర నరాలు ఏవైతే ఉన్నాయో, స్వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా అవుతాయి. అయితే మనకు హీట్ డిసీజెస్ కానీ కోల్డ్ డిసీజెస్ కానీ రాకుండా 3 కాలాల్లో మన శరీరం ఎలాంటి వాటిని బాధించకుండా ఉంటుంది, ఎలాంటి రోగాల్ని రావు మనకి. సో అందుకని ఈ భస్త్రికని ఎన్నుకుంటాం. సరే, మరి కుంభకం ఎందుకు చేయాలి మరి భస్త్రికాలు? ఓకే, కుంభకం ఎందుకు చేస్తామంటే, మనకు శరీరంలో ఉన్న ఎలాంటి మలినాలైనా సరే ఈ కుంభకం తీసేస్తుంది, కంప్లీట్గా అన్ని మలినాలను తీసేస్తుంది అంటూ. అందుకనే కుంభకం కంటిన్యూస్గా కంపల్సరీ చేస్తేనే ఆ ప్రాణాయామం అనే పదానికి లాభం ఉంటుంది. కుంభకం చేయని ప్రాణాయామం కిందకి రాదు. అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అది ఇప్పుడు మీరంటే గురువులు కాబట్టి మీరు ఇంత కుంభకం చాలా లాంగ్ టర్మ్ ఉంటారు, బట్ ఎక్కువసేపు ఉంటారు. అంటే కామన్గా ఎంతసేపు కుంభకంతో స్టార్ట్ చేయవచ్చు ఒక నార్మల్ పర్సన్? మీరు 5 సెకండ్లతో స్టార్ట్ చేసుకోవచ్చు, 10 సెకండ్లతో స్టార్ట్ చేసుకోవచ్చు. మెల్లిగా భస్త్రిక యొక్క సమయం ఎలా అయితే ఇంప్రూవ్ అవుతుందో కుంభకం సమయం కూడా అలా ఇంప్రూవ్ అవుతుంది. సో కుంభక సమయాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్? ప్రాక్టీస్ ద్వారానే. ఇంకా వేరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇప్పుడు 5 సెకండ్స్ ముందు 5 సెకండ్స్ హోల్డింగ్లో చేసి, ఇప్పుడు నేను 10 సెకండ్స్కి హోల్డింగ్లోకి రావాలంటే ఎన్ని రోజుల సమయం తీసుకోవాలి, ఎట్లా చేయాలి? అంటే మీరు రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేస్తాను. నేనైతే ఒక 30-40 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అది నాకు ఇప్పుడు 2 నిమిషాల వరకు వస్తుంది. కానీ మనకు మెడిసిన్ ప్రకారము మామూలుగా 90 సెకండ్స్ ఈజ్ ద మ్యాక్సిమం. ఎవరైనా వచ్చేసి మనకు ముక్కు నోరు కనుక మూసేశారంటే 90 సెకండ్స్లో మనము ఉండం. ఇంకా జై శ్రీమన్నారాయణ. అందుకని దీన్ని నేను ప్రయత్నపూర్వకంగా 2 మినిట్స్కి తీసుకొచ్చాను దీన్ని. వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. అయితే ఇప్పుడు ఒక కామన్ పర్సన్ ఒక నార్మల్గా భస్త్రిక ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాడు, 5 సెకండ్లు ఈరోజు హోల్డ్ చేయొచ్చు. బట్ 10 సెకండ్లకు రావాలంటే వారం రోజులు టైం తీసుకోవాలా, 10 రోజులు టైం తీసుకోవాలి? అంటే శరీరం యొక్క బలాన్ని బట్టి, ఆ తర్వాత తను చేస్తున్న సాధన బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ చేయొచ్చండి, 1 మంత్ 2 మంత్స్ కాదు. ఇది భస్త్రిక ఇస్ అ లైఫ్ లాంగ్ ప్రాక్టీస్. ఎస్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఏదో చేద్దాము కుంభకం చేద్దాము మనకి ఏదో రిజల్ట్స్ చాలా ఇమ్మీడియట్గా వస్తాయి, రాత్రి వస్తాయని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ప్రాణాయామం ఎంత పవర్ఫుల్లో అంతే ప్రమాదం కూడా. సో కాబట్టి సార్ చూసారా, ఇప్పుడు మనకు మాటలో చెప్పాడు 30 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తే కుంభకాన్ని 5 సెకండ్స్ నుంచి 2 మినిట్స్కి తీసుకొచ్చారు. అంటే మనకి ఇప్పుడున్నటువంటి ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే, మనము 90 సెకండ్స్ కనుక ముక్కు నోరు క్లోజ్ చేస్తే మన హార్ట్ బీట్ అండ్ బ్రెయిన్ ఆగిపోతుంది. సో దాన్ని మనం డెత్లోకి తీసుకోవచ్చు. కానీ డెత్ని కూడా అధిగమించి 90 సెకండ్స్ కూడా దాటి మనము 2 మినిట్స్ కంటే మించి కూడా చేయవచ్చు. ఇలా చేసినటువంటి ఋషులు మునులు ఎంతోమంది ఉన్నారు. బట్ ఈరోజు మన అదృష్టం ఏంటంటే మా గురువుగారు నాతో ఉండి మరి ఈ భస్త్రికా ప్రాణాయామంలో కుంభకం మనం సార్ ఎంతసేపు చేస్తారో మనం చూద్దాం. కావాలంటే మీరు కూడా టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సరే ఒకసారి మరి మనం చేద్దామా? మీరే. ఎస్, ఓకే సార్. సో దిస్ ఈజ్ ట్రెడిషనల్ భస్త్రికా మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సార్ స్టార్ట్ చేశారు కదా, బ్రీతింగ్ కూడా మీకు చాలా క్లియర్గా వినపడుతుంది. చూడండి, ఇన్హలేషన్ బ్రీతింగ్ ఎలా ఉంది, ఎగ్జలేషన్ బ్రీతింగ్ ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇలా అప్రాక్సిమేట్లీ ఒక 50-100 సార్ అయితే రెగ్యులర్గా ఒక 100 చేసుకుంటాడు. ఒక రౌండ్లో 100 బ్రీతింగ్ భస్త్రికా చేస్తాడు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇన్హలేషన్ ఎగ్జలేషన్ రెండు సేమ్ సౌండ్, సేమ్ ఫోర్స్, సేమ్ లెంత్ ఉన్నాయి. చూడండి,
ఎక్సలెంట్ బ్రీతింగ్. మీరు గమనించండి ఫ్రెండ్స్, స్టార్టింగ్కి ఇంతసేపు చేస్తున్నప్పటికీ బ్రీతింగ్లో ఎలాంటి చేంజ్ లేదు. చూడండి. సో ఇప్పుడు ఫుల్ బ్రీత్ ఇన్ చేస్తున్నారు అండ్ హోల్డ్ చేస్తున్నారు. ఎంత పవర్ఫుల్గా హోల్డ్ చేస్తారు చూడండి. మీరు టైం చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ 5 seconds ఓవర్. అంతర్కుంభకం వేసాడు. అంతర్కుంభకం అంటే శ్వాసను లోపలికి తీసుకొని ఉంచడం. సో 3 బంధాస్ కూడా వేశారు. మీకు బంధ జ్ఞానం ఉంటే కనుక మూలబంధము, ఉడ్యాన బంధము, జలంధర బంధం కూడా అప్లై చేశాడు. మీరు టైం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. 25 seconds ఓవర్. 30 seconds ఓవర్. ఈరోజు ప్రాక్టీస్ని చూసి, మా గురువు గారిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మీరెవరు కూడా ఇలాగా ప్రాక్టీస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగా హార్ట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో 1 minute కంప్లీట్ మై డియర్ ఫ్రెండ్స్. 60 seconds ఓవర్. సో మనకి హార్ట్లో 4 chambers ఉంటాయి, అలాగే 2 walls ఉంటాయి, బైకస్పిడ్ వాల్, ట్రైకస్పిడ్ వాల్స్ అని చెప్పేసి. సో అనవసరమైన ప్రెజర్ ఒకేసారి ప్రాక్టీస్ సాధన లేకుండా ఇస్తే కనుక ఈ హార్ట్లో ఉన్నటువంటి వాల్స్ కూడా వీక్ అవుతాయని అంటారు. సో అంతటి ప్రెజర్ మనం సాధన లేకుండా తీసుకురావద్దు. సో 1.5 minute ఓవర్ మై డియర్ ఫ్రెండ్స్. 1.5 minute ఓవర్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అథ్లెట్స్ ఉంటారు, 100 meters అండ్ 400 meters, 800 meters. సో ఒక్క రోజులో ప్రాక్టీస్ రాదు కదా. సో అలాగే దిస్ ఈస్ వెరీ అడ్వాన్స్ ప్రాక్టీస్ మై డియర్ ఫ్రెండ్స్. వెరీ అడ్వాన్స్. సో 5 seconds, 2, 1, 2 minutes ఓవర్ మై డియర్ ఫ్రెండ్స్. 2 minutes కంప్లీటెడ్. కుంభకం చేసి అయిపోయింది. వండర్ఫుల్. అసలు వండర్ఫుల్ అని ఎలా చెప్తాం మిత్రమ్మా. ఎక్సలెంట్. వండర్ఫుల్. సో 2 minutes 15 seconds. 2 minutes 15 seconds హోల్డింగ్ విత్ 3 బంధాస్. సార్ మీ పాదాలకి నమస్కారం. సో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే నేను 2013లో, ఇప్పుడు 2025, 2013లో మొదటిసారి నా జీవితంలో మా గురువు గారిని కలిసినప్పుడు, అప్పుడు నేను చూసినప్పుడు ఇలాగే ఉన్నాడు సార్. 2013లో నేను చూసినప్పుడు, ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు. ఇప్పుడు 2025, అప్పుడు ఎలా ఉన్నాడో ఏమాత్రం చేంజ్ లేదు. సో దట్ ఈస్ ద యోగా. అంటే యోగా ఏ విధంగా అయితే రీజనరేషన్ని నేను ఎన్నోసార్లు చెప్పాను మిత్రమా, మన క్లాసెస్లో కూడా చెప్పాను. ఎక్సర్సైజ్ కానీ, డైనమిక్గా కానీ, విగరస్గా కానీ చేసే ప్రాక్టీసెస్ అప్పటికప్పుడు మనకి ఆనందాన్ని కల్పిస్తాయేమో కానీ ఎనర్జీని ఎక్కువ ఖర్చు చేస్తాయి. అలసిపోతాము, మజిల్ స్టిఫ్నెస్ పెరుగుతుంది, అండ్ లాక్టిక్ యాసిడ్స్ ఇవన్నీ డెవలప్ అయ్యి బాడీ పెయిన్స్ వస్తాయి విగరస్గా చేయడం ద్వారా. సో దాన్ని నేనేమంటానంటే డీజనరేటివ్ యోగిక్ ప్రాక్టీసెస్ అని అంటాను నేను. దాని ద్వారా ఏమవుతుందంటే డీజనరేట్ అవుతుంది. బట్ యాక్చువల్గా ట్రెడిషనల్ యోగాలో కనుక ఈ విధంగా అంటే స్లో అండ్ హోల్డింగ్, ఆ తర్వాత స్టెబిలిటీ అండ్ ఫోకస్, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని చేస్తే కనుక దీన్ని రీజనరేటివ్ యోగా అంటారు ఫ్రెండ్స్. రీజనరేటివ్ యోగా. అందుకే మనకి యోగా ట్రెడిషన్స్లో ఉన్నటువంటి మీకు రెఫరెన్సెస్ పుస్తకాలు కనుక నేను చెప్పాలంటే లైక్ హఠరత్నావళి కానీ, హఠయోగా కానీ, ఆ తర్వాత పతంజలి మహర్షి రచించినటువంటి యోగ సూత్రాస్ కానీ, వీటిలలో ఎన్ని అంటే ముఖ్యంగా హఠరత్నావళి, హఠయోగ, యోగ రహస్య, స్వరయోగ ఇలాంటి పుస్తకాలలో ప్రాణాయామ గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. వాటిని మరి ఇలాంటి గురువుల సమక్షంలో మాత్రమే చేయాలి. నేను కూడా హోల్డ్ చేస్తాను, నేను కూడా ఆపుతానని 1 minute బలవంతంగా ఆపితే కనుక దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు తెలియదు మిత్రమా. మనకు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 30-40sలో ఉండి మనం బలవంతంగా కంట్రోల్ చేస్తాం. బట్ దాని ఇంపాక్ట్ హార్ట్ వాల్స్ లెవెల్లో కానీ, బ్రెయిన్ లెవెల్లో కానీ పడింది అనుకోండి,
అప్పటికి దాని ఎఫెక్ట్ తెలియకపోయినా ఆఫ్టర్ 60 years తర్వాత మజిల్ వీక్ అవుతుంది, అప్పుడు దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి బెనిఫిట్స్ని అలాగే కాంట్రా ఇండికేషన్స్ని వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా గురువుల దగ్గర మనం తెలుసుకొని గురు సమక్షంలో గురు పర్యవేక్షణలో చేస్తే బాగుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సందర్భంగా మీకు మరొక గుడ్ న్యూస్ చెప్తున్నాను ఏంటంటే, సో ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో యాజ్ ఎ యోగా మాస్టర్గా పనిచేసినటువంటి మా గురువు గారు ఇప్పుడు తను ఓన్గా మన హైదరాబాద్ హిమాయత్ నగర్లో చాలా పెద్ద యోగా స్టూడియోని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఎవరైనా అంటే హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి వారు మా గురువుగారిని కలవాలంటే, సో హైదరాబాద్లో హిమాయత్ నగర్లో యోగా స్టూడియో ఉంది, చేతన యోగా సెంటర్ ఫర్ ట్రెడిషనల్ అని చెప్పేసి. సో మీరు నా నెంబర్కి నా కాంటాక్ట్ చేసినా సరే నేను మా గురువుగారి ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మా గురువు గారికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్.